ఎపిక్ అండ్ హిస్టారిక్ స్టోరీస్ అంటే రాజులు, రాజ్యాలు, అధికారం కోసం, సర్వైవల్ కోసం చేసే పోరాటాలు, ఇలాంటి ఎలిమెంట్స్ ఉండే కథల్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందుకే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియోలో మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి గూస్ బంప్స్ ఇచ్చే 12 బెస్ట్ ఎపిక్ వెబ్ సిరీస్ల గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో ఉన్న సిరీస్లన్నీ ఓటీటీలోనే ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే చాలు సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తారు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 12, స్పార్టకస్. పురాతన రోమన్ సామ్రాజ్యం, అందులో జరిగిన యుద్ధాలు ఈ స్పార్టకస్ వెబ్ సిరీస్కి మెయిన్ ఇన్స్పిరేషన్. కథ ఏంటంటే 73 బీసీ నుండి 71 బీసీ వరకు రోమన్ సామ్రాజ్యానికి ఎగెనెస్ట్గా జరిగినటువంటి బానిసల తిరుగుబాటుని ఈ స్పార్టకస్ వెబ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 4 సీజన్లు ఉంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే ఈ సిరీస్లో కూడా వైలెంట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సీజన్ నుండే వైలెన్స్ని, రోమన్ ఎంపైర్లో ఉండే ఎక్స్ట్రీమ్ నేచర్ని చూపించడంలో అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. పురాతన రోమ్ సామ్రాజ్యంలో బానిసల గురించి, గ్లాడియేటర్స్ గురించి, వాళ్ళ ఫ్రీడమ్ ఫైట్ గురించి ఈ సిరీస్లో చాలా బాగా చూపించారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్పార్టకస్ ఒక ఎపిక్ అండ్ ఎంటర్టైనింగ్ డ్రామా. హిస్టారిక్ యాక్షన్ నచ్చేవాళ్ళు ప్రైమ్లో ఉన్న ఈ సిరీస్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 11, అవుట్లాండర్. ఇదొక హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామా. డయానా గ్యాబిల్టన్ అనే రైటర్ రాసిన నవల్స్ ఆధారంగా ఈ సిరీస్ని తీశారు. ఇందులో మొత్తం 6 సీజన్లు ఉంటాయి. అలాగే ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ రన్ అవుతూనే ఉంది. ఈ అవుట్లాండర్లో బేసిక్ స్టోరీ ఏంటంటే, వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు బ్రిటిష్ ఆర్మీలో ఉండే క్లైర్ ర్యాండల్ అనే ఒక నర్స్ అనుకోకుండా 1743 సంవత్సరానికి స్కాట్లాండ్ కంట్రీకి టైం ట్రావెల్ చేసి వెళ్తే ఏమవుతుంది అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. ఈ అవుట్లాండర్ షోని మిగిలిన హిస్టారికల్ సిరీస్తో సపరేట్ చేసేది స్టోరీ టెల్లింగ్. జనరల్గా హిస్టారికల్ షో అనగానే వైలెన్స్ని, యాక్షన్ సీక్వెన్సెస్ని చూస్తూ ఉంటాం. కానీ ఈ అవుట్లాండర్ సిరీస్ మాత్రం యాక్షన్ కంటే డ్రామా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకే ఆడియన్స్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయింది. యాక్టింగ్, రైటింగ్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కూడా టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ని అందించారు. సో పీరియడ్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఉన్న అవుట్లాండర్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 10, ద వీల్ ఆఫ్ టైమ్. ఇదొక ఎపిక్ ఫ్యాంటసీ డ్రామా. జనరల్గా ఫ్యాంటసీ సిరీస్ల్లో ఉండాల్సిన ఎపిక్ స్టోరీ, ఒక మ్యాజికల్ వరల్డ్, అందులో ఉండే స్ట్రేంజ్ క్యారెక్టర్స్, ఇవన్నీ ఈ వెబ్ సిరీస్లో ఉంటాయి. అలాగే ప్రొడక్షన్ డిజైన్ అంతా సిరీస్ టోన్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. రీఇన్కార్నేషన్ బ్యాక్డ్రాప్తో ఒక ఫ్యాంటసీ వరల్డ్ని బిల్డ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్లో బ్యూటిఫుల్గా ఉండే బ్యాక్గ్రౌండ్ సీనరీ చూసినప్పుడు సినిమాటోగ్రఫీని, విఎఫ్ఎక్స్ టీమ్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. ఒక్క డల్ మూమెంట్ కూడా లేకుండా మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ కలిగించే సిరీస్ ఇది. ప్రైమ్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 9, ద విచ్చర్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే విచ్చర్ సిరీస్ని కూడా పుస్తకాల నుండి అడాప్ట్ చేశారు. బేసిక్గా ఇందులో కథ 3 మెయిన్ క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. కథ మొదలయ్యేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ టైం పీరియడ్లో ఉంటారు. కథలో హీరో పేరు గెరాల్ట్. ఇతను ఒక మాన్స్టర్ హంటర్. ఫస్ట్ సీజన్లో ఈ గెరాల్ట్తో పాటు సిరి అండ్ యెనెఫర్ మెయిన్ క్యారెక్టర్స్లో ఉంటారు. ఈ విచ్చర్ సిరీస్లో యాక్షన్ సీన్స్తో పాటు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో ఒక మిడివల్ ఎపిక్ ఫ్యాంటసీ వైబ్ రావడానికి ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ఇలా అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ 2 సీజన్లు ఉన్నాయి. త్వరలోనే 3rd సీజన్ కూడా రాబోతుంది. సో డోంట్ మిస్ దిస్ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్. తర్వాత నెంబర్ 8, షాడో అండ్ బోన్. ఇది కూడా పుస్తకాల ఆధారంగా తీసినటువంటి ఎపిక్ ఫ్యాంటసీ సిరీస్. ఇందులో బేసిక్గా స్టోరీ ఏంటంటే, అంతరించిపోయింది అనుకున్న ఒక మ్యాజికల్ పవర్ అనుకోకుండా ఒక అమ్మాయి చేతికొస్తే ఏమవుతుంది అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. ఫ్యాంటసీ సిరీస్ అనగానే అన్నిటికంటే ముందు కథ జరిగే ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. ఈ వరల్డ్ బిల్డింగ్ అనేది షాడో అండ్ బోన్ సిరీస్లో పర్ఫెక్ట్గా కుదిరింది. అలాగే క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య ఉండే రిలేషన్స్ అన్నీ కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతాయి. ఇకపోతే షాడో అండ్ బోన్ వెబ్ సిరీస్లో యాక్టర్ల పర్ఫార్మెన్స్ కానీ, ఫ్యాంటసీ, మ్యాజికల్ అట్మాస్ఫియర్ కానీ టాప్ నోచ్ క్వాలిటీతో ఉంటాయి. స్టోరీ పరంగా చూస్తే ఈ వెబ్ సిరీస్కి మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. సో కమింగ్ సీజన్స్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫ్యాంటసీ షోస్ని ఇష్టపడే వాళ్ళు నెట్ఫ్లిక్స్లో తప్పకుండా దీన్ని ట్రై చేయండి. తర్వాత నెంబర్ 7, ద రింగ్స్ ఆఫ్ పవర్. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజీకి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. సో ఈ రింగ్స్ ఆఫ్ పవర్ వెబ్ సిరీస్ని లార్డ్ ఆఫ్ ది రింగ్స్కి ప్రీక్వెల్ లాగా తీశారు. అమెజాన్ టేకప్ చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ టీవీ సిరీస్గా రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన పైలట్ ఎపిసోడ్ అయితే 25 మిలియన్ వ్యూవర్షిప్తో అమెజాన్ స్ట్రీమింగ్ హిస్టరీలో ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది.
ఆల్రెడీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ప్రపంచం గురించి తెలిసిన వాళ్ళకి ఈ సిరీస్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చూడకపోయినా సరే మొదటి 2 ఎపిసోడ్స్లో స్టోరీని క్యారెక్టర్స్ని పరిచయం చేశారు. ఇక కథ గురించి మాట్లాడుకుంటే సారన్ అనే ఒక సూపర్ విలన్ని వేరు జాతుల వాళ్ళు కలిసి ఎలా ఎదుర్కొన్నారు అనేది బేసిక్ స్టోరీ. ఇకపోతే ఈ సిరీస్లో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే విజువల్స్ పరంగా ఈ సిరీస్ ఖచ్చితంగా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్లో ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 6 మార్కో పోలో. ఈ పేరుని ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు హిస్టరీ బుక్లో చదువుకునే ఉంటారు. ఈ మార్కో పోలో ఇటలీకి చెందిన ఒక ప్రపంచ యాత్రికుడు. ఈయన ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం యూరోప్ నుండి వచ్చి మన ఆసియా ఖండం మొత్తం తిరిగి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని పుస్తకంలో రాశాడు. సో ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకుని తీసిన మార్కో పోలో వెబ్ సిరీస్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆ కాలానికి తీసుకెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ సిరీస్లో మంగోల్ సామ్రాజ్యాన్ని, అక్కడ జరిగిన యుద్ధాలని చాలా బ్రిలియంట్గా పోర్ట్రే చేశారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్లో విజువల్స్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ చాలా హై క్వాలిటీతో ఉంటాయి. సో రియల్గా జరిగిన హిస్టారిక్ స్టోరీస్ నచ్చేవాళ్ళు ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 5 బ్లాక్ సెయిల్స్. పైరేట్స్ అంటే సముద్రపు దొంగల మీద ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఇదే బ్యాక్డ్రాప్లో పైరేట్స్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి జరిగే పవర్ఫుల్ వార్ని చాలా అద్భుతంగా చూపించే సిరీస్ బ్లాక్ సెయిల్స్. ఈ వెబ్ సిరీస్లో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా సరే ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే విజువల్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ చాలా అరెస్టింగ్గా అనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడియన్స్ని స్టోరీ జరుగుతున్న ప్రపంచంలోకి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ఈ బ్లాక్ సెయిల్స్ వెబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్గా ఉంటూ నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. సో వైలెంట్గా, డార్క్గా ఉండే ఈ వెబ్ సిరీస్ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 4 సి. ఈ వెబ్ సిరీస్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్లో సెట్ చేసినటువంటి ఒక ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామా. పీకీ బ్లైండర్స్ తీసిన స్టీవెన్ నైట్ ఈ వెబ్ సిరీస్ని కూడా క్రియేట్ చేశారు. స్టోరీ ఏంటంటే భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనుషులందరూ కళ్ళతో చూడగలిగే పవర్ని పోగొట్టుకుంటే ఏమవుతుంది అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. చూపు లేనప్పుడు మిగిలిన సెన్సెస్ మీద ఆధారపడి అందరూ ఒక కొత్త లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటారు. సో అలా క్రియేట్ చేసుకున్న ప్రపంచంలో పవర్ కోసం, సర్వైవల్ కోసం ఎలాంటి స్ట్రగుల్ జరుగుతుంది అనేది మిగిలిన స్టోరీ. ఆక్వామ్యాన్ స్టార్ జేసన్ మమోవా ఈ సిరీస్లో లీడ్ రోల్ని ప్లే చేశారు. ఈ వెబ్ సిరీస్లో రైటింగ్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ అనే థీమ్లో ఇదొక డిఫరెంట్ టేక్ అనే చెప్పాలి. సో యాపిల్ టీవీ ప్లస్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 3 ద లాస్ట్ కింగ్డమ్. ఈ లిస్ట్ మొత్తంలో మోస్ట్ అండర్ రేటెడ్ షో ద లాస్ట్ కింగ్డమ్. పేరుకి హిస్టారికల్ డ్రామా అయినా సరే టైట్ స్క్రీన్ ప్లేతో చాలా థ్రిల్లింగ్గా ఉండే వెబ్ సిరీస్ ఈ లాస్ట్ కింగ్డమ్. ఇక ఇందులో స్టోరీ ఏంటంటే మెయిన్ హీరో ఉట్రెడ్ తన కింగ్డమ్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి చేసే జర్నీయే ఈ సిరీస్లోని మెయిన్ స్టోరీ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే ఈ వెబ్ సిరీస్లో కూడా రాజ్యం కోసం జరిగే యుద్ధాలు, పవర్ఫుల్గా ఉండే క్యారెక్టర్లు మన మీద ఇంపాక్ట్ని చూపిస్తాయి. అలాగే ఇందులోని స్టోరీ టెల్లింగ్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సీజన్ వైజ్ బెటర్ అవుతూ వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ సిరీస్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి చూడడం మొదలు పెడితే చాలు ఈ లాస్ట్ కింగ్డమ్ కథకి, క్యారెక్టర్లకి వెంటనే కనెక్ట్ అయిపోతారు. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 2 కింగ్డమ్. అసలు రాజుల కాలంలో జాంబీస్ వస్తే ఏమవుతుంది అనే ఐడియా నిజంగా మైండ్ బ్లోయింగ్ అనుకోవాలి. ఈ కాన్సెప్ట్ని నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసిన కొరియన్ వెబ్ సిరీస్ కింగ్డమ్. యాక్చువల్గా ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, కొరియన్ ఫిల్మ్ మేకర్స్ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్ ఎమోషన్స్. ఎందుకంటే ఈ సిరీస్లో ఐడియా ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో సిరీస్ని కూడా అంతే హారిఫైయింగ్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. ఇందులో జాంబీ అటాకింగ్ సీన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక ఫిల్మ్ మేకింగ్ పరంగా అయితే ఈ షో కోసం ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పాలి. ప్రొడక్షన్ డిజైన్ దగ్గర నుండి కాస్ట్యూమ్స్ కానీ, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ బ్రిలియంట్గా వర్క్ చేశారు. సో నెట్ఫ్లిక్స్లో కింగ్డమ్ని ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఫైనల్గా నెంబర్ 1 వైకింగ్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఎపిక్ వెబ్ సిరీస్ వైకింగ్స్. ఇందులో రైటర్ మైకెల్ హస్ట్ రియల్ వైకింగ్ హీరో రాగ్నార్ లాత్బ్రోక్ స్టోరీ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ వెబ్ సిరీస్ని క్రియేట్ చేశారు. అందుకే ఈ రాగ్నార్ క్యారెక్టర్కి అయితే ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఈ వైకింగ్స్ సిరీస్లో వైలెంట్గా ఉండే యాక్షన్ సీన్స్ కానీ,
వార్ సీక్వెన్సెస్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ లో మొదటి 4 సీజన్లు రైటింగ్ లో టాప్ లో ఉంటాయి. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఆ క్యారెక్టర్ నేమ్ తో గుర్తుండిపోయేలా ఉంటుంది. ఒక సాధారణ ఫార్మర్ నుండి కింగ్ లాగా మారే రాగ్నర్ క్యారెక్టర్ జర్నీని చాలా ఎంగేజింగ్ గా చూపించారు. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మిస్ అయితే గనక నెట్ఫ్లిక్స్ లో ఉన్న వైకింగ్స్ ని తప్పకుండా ట్రై చేయండి. ఫిల్మ్ లవర్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ సిరీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.